ఈరోజు వ్యాస పౌర్ణమి అండి. దీన్నే గురు పౌర్ణమి అంటారు. దీని విశిష్టత ఏంటంటే వ్యాస భగవానుల యొక్క పుట్టినరోజు అండి. వ్యాసుడు మన హైందవ సంస్కృతికి ఏం చేశారయ్యా అంటే ఈ వేదాలన్నీ కూడా ఒకటిగా ఉండేవాడి గతంలో వీటిలన్నింటినీ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే 4 వేద శాఖలుగా విభజించేటండి. అంతేకాకుండా ఎన్నో శాస్త్రాలు, ఎన్నో పురాణాలకి నిధి వ్యాసుడు అనమాట. అందుకని చెప్పేసి ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని అంతా తొలగించే వాళ్ళే గురువు. ఆ వ్యాస భగవాను నుంచి మొదలు మనకి విద్య నేర్పిన గురువు గారు అందరినీ కూడా పూజించుకునేటటువంటి పౌర్ణమి పండగ ఈ గురు పౌర్ణమి అన్నమాట. అందుకని చెప్పేసి మనకి జ్ఞానాన్ని పంచిపెట్టిన వాళ్ళందరిలోనూ కూడా ఫస్ట్గా కృష్ణం వందే జగద్గురు అంటారు. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి మొదలుపెట్టి మన సద్గురు సాయినాథ స్వామి వారి దగ్గర నుంచి ఎంతో మంది గురువులు మన హైందవ ధర్మంలో ఎంతో సేవ చేశారు, ఎంతో మేలు చేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా స్మరించుకుని చేసుకునే పండుగే ఈ గురు పౌర్ణమి. పౌర్ణమి సందర్భంగా మన నాతవరం గ్రామం నందు షిరిడి సాయిబాబా ఆలయం వద్ద 11 సంవత్సరాలు గుడి కట్టి 11 సంవత్సరాలు అయ్యి 11వ సంవత్సరం గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. కావున ఈరోజు దేశమంతా, రాష్ట్రమంతా కూడా షిరిడి సాయిబాబా ఆలయం వద్ద గురు పౌర్ణమి మహోత్సవం జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన గ్రామంలో కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు పూజ 108 కలశాల పూజ జరిగింది. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది. తర్వాత 6 గంటలకు భజన కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఈరోజు గురువుని పూజించడం ఎంత ముఖ్యమో, మనం ఏదైనా సరే గురువు ద్వారానే మనం ఏదైనా నేర్చుకుంటాం. అదే ఈరోజు మనకి నేర్పిన ఏ విద్య నేర్పినా ఆ గురువుని మనం పూజించడం ఈరోజు చాలా పర్వదినంగా పేరుగాంచింది. అందువల్ల ఈ షిరిడి సాయిబాబా గురువు గారు, అదేవిధంగా మన దగ్గరలో ఉన్న పాకపాడు గురువు గారు, ఇలా ఎంతోమంది గురువు గారు ఉన్నారు. ఈ గురువు ద్వారా వచ్చేదాన్ని ఈరోజు గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం. మన నాతవరం గ్రామంలో ఇలా జరుపుకోవడం, మన ప్రజలు అందరూ మధ్యలో ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గ్రామంలో 11 సంవత్సరాలు బట్టి ఈ గురు పౌర్ణమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్యంగా కూడా అసలు ఆగలేదండి. భక్తులందరూ పొద్దున్న నుండి కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇప్పుడు కూడా అన్నసంతర్పణ కార్యక్రమం మొదలైందండి. ఇప్పుడు కూడా భక్తులందరూ వస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పట్టుకుని ఆలయ కమిటీ వారు పొద్దున్నే స్వామివారికి అభిషేకాలు, అనంతరం 108 కలశ పూజలు జరిగినాయండి. తర్వాత మేము మధ్యాహ్నం హారతి మా చేతుల మీదుగా మేము కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ తర్వాత ఇప్పుడు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకు మళ్ళీ సంధ్యాహారతి, రాత్రికి భజన కార్యక్రమాలతో ఈ రోజు అంతా మేము ఇలా ఈ స్వామివారి సేవ చేసుకొని తరించడం